హాయ్ హలో నమస్తే. రెండు కోర్టు జడ్జిమెంట్లు అవి యాక్చువల్గా కోర్టు జడ్జిమెంట్ లాగా నాకు అనిపించలేదు. అవి సెటైర్ లాగా అనిపించినాయి. అవి నార్మల్ సెటైర్లు కాదు, దిమ్మ తిరిగే సెటైర్లు ఇచ్చింది సుప్రీంకోర్టు. 2 జడ్జిమెంట్లు ఇచ్చింది రీసెంట్గా. ఒకటేంటంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జడ్జిమెంటే. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జడ్జిమెంట్ ఏంటి? ఇక చూడు, నిన్న సుప్రీంకోర్టుకి జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ కాదు, ఏమంటారు, కామెంట్స్ చేశారు. ఒక కేసు వచ్చినప్పుడు కేసును విశ్లేషణ చేస్తూ ఉన్నప్పుడు కామెంట్లు చేస్తారు మధ్యలో జడ్జిలు. ఇప్పుడు ఆ జడ్జిలు చేసిన కామెంట్స్ చూడండి. యూ టుక్ 80 పోలీస్ మ్యాన్ టు వైలేట్ హైకోర్టు ఆర్డర్. 80 మంది పోలీసులను తీసుకెళ్ళి హైకోర్టు ఆర్డర్ని మీరు వైలేట్ చేయడానికి 80 మంది పోలీసులను తీసుకెళ్లారా అని ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక కేసులో నిన్న నైట్ మాట్లాడింది సుప్రీంకోర్టు, కామెంట్ చేసింది. ఇక రెండో కేసు ఏంటి, మన రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలన వేయండి అని చెప్పి ఎవరో కోర్టుకి వెళ్తే అక్కడ వెస్ట్ బెంగాల్లో మీరు మమ్మల్ని రాష్ట్రపతికి చెప్పమంటారా అని అడిగారు జడ్జి. ఈ 2 కామెంట్ నార్మల్ కామెంట్లు కాదు, ఇవి చాలా సెటైరికల్ కామెంట్లు, కోపంతో మాట్లాడినటువంటి మాటలు. ఇది నిందితులను శిక్షించడానికి, న్యాయం చేయడానికి మాట్లాడిన మాటల కంటే కూడా రాజకీయ ఆరోపణలు, వాళ్ళ మీద వస్తున్న ఆ ఆరోపణల యొక్క నేపథ్యంలో రాజకీయ నాయకుల మీద కోర్టు చేస్తున్న ప్రతిదాడిలాగా మనం భావించాలి. ఇట్ ఈస్ ప్రతిదాడి అంటే ఆర్గ్యుమెంటేషన్ బిట్వీన్ ద జ్యుడిషియరీ అండ్ యాజ్ వెల్ యాజ్ పొలిటీషియన్స్. దాన్ని 2గా భావించాలి. 2 కేసులు, ఒకటి ఆంధ్రప్రదేశ్ కేసు, రెండోది వెస్ట్ బెంగాల్ కేసు. ఇప్పుడు జనరల్గా ఏంటి అని అంటే సుప్రీంకోర్టులో కానీ, సుప్రీంకోర్టు అనే కాదు, ఇప్పుడు చూడండి ఇవి 2 జాగ్రత్తగా చూడండి. ఇవి 2 ఏంటి అనేది చూడండి. వీఆర్ ఆల్రెడీ ఫేసింగ్ ఎలిగేషన్స్ ఆఫ్ ఇంట్రూజన్ ఇంటూ పార్లమెంటరీ ఫంక్షన్, ఎస్సీ వైల్ హియరింగ్ ప్లే ఇన్ వెస్ట్ బెంగాల్. యూ టుక్ 80 పోలీస్మెన్ టు వైలేట్ ఆర్డర్, సుప్రీంకోర్టు స్లామ్స్ ఆంధ్రప్రదేశ్. ఆ స్లామ్స్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ గొడవ ఏంటంటే 2013లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కేసు ఏంటంటే 2013లో 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్లో ఒక స్లమ్లోకి వెళ్ళి కొన్ని ఇల్లులు పడగొట్టారండి. ఎవరో ఒక అధికారి పడగొట్టాడు 2013లో. ఏది స్లమ్, ఒక ఎంఆర్ఓ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియాలోకి వెళ్ళి ఇల్లులు పడగొట్టాడు పేదలకు సంబంధించి. అది ఆయన కావాలని పడగొట్టాడని హైకోర్టు ఎవరో హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు చెప్పింది మీరు పడగొట్టొద్దు, అది పేదలకు సంబంధించిన ఇల్లులు, వాళ్ళు మీరు అది పడగొడితే వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళు రోడ్డును పడతారు పేదోళ్ళు అని చెప్పి హైకోర్టు చెప్పింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అయినా సరే ఈ యొక్క అధికారి ఎవరైతే ఉన్నారో ఈయన వెళ్ళి పడగొట్టాడండి. ఈయన వెళ్ళి ఏమంటారు ఆ ఇల్లులు పడగొట్టాడు. ఇక్కడ ఇల్లు మీద కంటే కూడా ప్రతివాడి ఎలా చేశారనేది స్టేట్మెంట్లు చదువుతున్నా చూడండి. చాలా ఆసక్తికరమైన స్టేట్మెంట్లు చేశారు దీనికి. ఇతను ఎవరైతే జైల్లో ఉన్నాడో, ఎవరైతే పడగొట్టాడని చెప్పి కేసు వేశారో స్లమ్ వాళ్ళు, ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఆయన, నాకు 2 పిల్లలు ఉన్నారండి, నేను ఎంఆర్ఓని, గతంలో ఎంఆర్ఓ పనిచేసేవాడిని, తర్వాత ప్రోటోకాల్ డైరెక్టర్గా పనిచేశాను, ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు, నా ఫ్యామిలీ బాధ్యతలు ఉన్నాయి, దయచేసి నన్ను వదిలేయండి. ఆ రోజు అయితే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరుగుతుంటే నేను ఆ రోజు వెళ్ళి స్లమ్ ఏరియాలో పడగొట్టాను అని ఇతను బెయిల్ కోసం అడిగాడా లేదంటే కేసు కొట్టేయమని అడిగాడా తెలియదు, కానీ నాకు దాని మీద క్లారిటీ. బట్ కోర్టు చేసిన కొన్ని కామెంట్స్ చెప్తున్నా, చాలా ఆశ్చర్యకరమైన కామెంట్లు చేసింది కోర్టు. ఇక్కడ ఏమంది, యూ టుక్ 80 పోలీస్ మ్యాన్ టు డిజేబుల్ ది కోర్ట్ ఆర్డర్. ఇక్కడ అన్యాయం గురించి మాట్లాడట్లా. హైకోర్టు చెబితే నువ్వు 80 మంది పోలీసులను తీసుకెళ్ళి హైకోర్టు ఆర్డర్నే ధిక్కరిస్తావా అని అడుగుతుంది. అంటే ఇక్కడ ఈ కేసు అన్యాయం కాదు, హైకోర్టు ఆర్డర్నే నువ్వు ధిక్కరిస్తావా అంటే వీళ్ళకి ఎంత కోపం వచ్చింది. ఎందుకు కోర్టుకి ఎంత కోపం వస్తుంది అంటే, ఈ మధ్య జ్యుడిషియరీ వాళ్ళు రాజకీయాల్లో చేతులు పెడతారా అని బీజేపీ వాళ్ళు చేసిన అటాక్ ఏదైతే సుప్రీంకోర్టు మీద ఉందో, మీ పరిధులు దాటి మా యొక్క లెజిస్లేచర్లోకి చేయబెడుతున్నారు కోర్టులని. ఇప్పుడు ఏదైతే వాళ్ళ మధ్య గొడవ జరుగుతుందో ఆ కోపాన్ని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ఆర్డర్నే ధిక్కరిస్తావా అని కామెంట్ చేసింది. ఓకే, రెండోది ఈ చేసింది ఎవరు, జస్టిస్ బిఆర్ గవాయ్ అని చేశారనమాట. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ప్లేయింగ్ విత్ డిగ్నిటీ ఆఫ్ ది హైకోర్ట్, జాగ్రత్తగా వినండి, ఇది న్యాయమా అన్యాయమా
అఫ్కోర్స్ దాని గురించి మాట్లాడతారు, అంటే వాళ్ళ కామెంట్స్ కోపం దాని గురించి. ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ప్లేయింగ్ విత్ ద డిగ్నిటీ ఆఫ్ హైకోర్ట్ విల్ ఇమ్మీడియట్లీ అరెస్ట్ దెమ్. హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తావా? హైకోర్టు ఎవరైనా సరే హైకోర్టు యొక్క ఆర్డర్తో మీరు ఆడారంటే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తాము అంటే కోర్టు యొక్క పవర్ చూపించడానికి వీళ్ళు హైకోర్టులో స్టేట్మెంట్లు చేస్తున్నారు, సుప్రీంకోర్టులో స్టేట్మెంట్లు చేస్తున్నారని ఒకటి అర్థమవుతుంది జడ్జిలు. ఓకే, ఇంకోటి ఈయన ఏమన్నారంటే డస్ హీ కన్సిడర్ అబౌవ్ ద హైకోర్ట్ అనే 3 స్టేట్మెంట్ చేశాడు. అంటే హైకోర్టు కంటే మీరు అత్యధికంగా మీరు భావిస్తున్నారా అనే 3 స్టేట్మెంట్ చేశారు. ఇక్కడ కూడా కోర్టు డిగ్నిటీ, కోర్టు కంటే మీరు పెద్దోళ్ళ అని ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం కేసు? డైరెక్ట్గా రాజకీయ నాయకులు నానలేక ఈ చిన్న చిన్న కేసుల్లో ఈ కోర్టులు మాట్లాడుతున్నాయేమో సుప్రీంకోర్టు అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇంకొకటి నో కన్సెషన్ ఫర్ ది హూ డి నాట్ రెస్పెక్ట్ ద లా, నో కన్సెషన్ ఫర్ దోస్ హూ డు నాట్ రెస్పెక్ట్ ద లా. చట్టాన్ని గౌరవించిన వాడికి ఎలాంటి కన్సెషన్ ఉండదు కోర్టులో అన్నారు. ఎందుకు ఈ స్టేట్మెంట్లు అన్నీ చేస్తున్నారంటే ఇది బీజేపీ వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు రీసెంట్గా. ఓకే, అది ఒక ఆంధ్రప్రదేశ్లో కేసుని దృష్టిలో పెట్టుకుని ఈ స్టేట్మెంట్లు అన్నీ చేశారు. ఇతను ఏమన్నాడంటే ఏమన్నా నాకు 2 ఆడపిల్లలు ఆడపిల్లల్లో మా పిల్లలు 2 పిల్లలు ఉన్నారంటే, నాకు 2 పిల్లలు ఉన్నారండి, ఆ 2 పిల్లల్ని నేను చూసుకోవాలి, నాకు బాధ్యత ఉంది, దయచేసి నన్ను వదిలేయండి, జైల్లో పెట్టకండి అని ఎంఆర్ఓ అంటే అతను ఏమన్నాడు, నువ్వు పేదవాళ్ళ ఇల్లులు పడగొట్టేటప్పుడు ఆ పేదలకు పిల్లలు ఉన్నారు సంగతి నీకు తెలీదా అని అడిగింది. మంచి స్టేట్మెంట్. ప్రతి ఒక్కరు వెళ్ళి మాకు బాధ్యతలు ఉన్నాయి, మాకు కళ్ళు కనబడతలేదు, మాకు చేతులు కాళ్ళు ఇది ఉంది, షుగర్ ఉంది, మాకు బెయిల్ ఇవ్వండి, కేసు కొట్టేయండి, మాకు రైట్ 2 పిల్లలు ఉన్నారు, ఆ 2 పిల్లలను చూసుకోలేకపోతున్నాం, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇట్లా వెళ్ళి బెయిల్కి వేస్తూ ఉంటారు కదా. వీళ్ళు సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే మీరు చేసిన అన్యాయం వల్ల ఎంతమంది సఫర్ అయ్యారు అనే ప్రశ్న అడిగింది. ఓకే, ఇంకోటి ఏమన్నారు, ఆయన అన్నారు, సార్ ఇప్పుడు ఈయన ఎవరైతే ఈ బెయిల్ కేసిన అతను ఎవరైతే ఉన్నారో సార్ ఆయన ప్రోటోకాల్ డైరెక్టర్ అండి, ఇప్పుడు ఆయన కొంచెం ఎంఆర్ఓ నుంచి ప్రోటోకాల్ డైరెక్టర్కి ఎలివేట్ అయ్యాడని చెప్తే అక్కడ ఒక సెటర్ రేట్ వేసింది. ఏమని, ఓహో ఇప్పుడు మన ఎంఆర్ఓ ఉన్నప్పుడు స్లమ్లోకి వెళ్ళి ఇల్లులు పడగొట్టాడు, ఇప్పుడు ప్రోటోకాల్ డైరెక్టర్ కాబట్టి వీఐపీలు వచ్చేటప్పుడు ఆ రోడ్డు క్లియర్ చేయడానికి ఆ రోడ్డు మీద ఉన్న స్లమ్లో ఉన్న పేదల ఇల్లులు మొత్తం పడగొట్టుకుంటూ పోతున్నాడా అని అడిగారు. ఎంత సెటైర్ వేసాడు అక్కడ. ఎంఆర్ఓ ఉన్నప్పుడే వెళ్ళి ఇల్లులు పడగొట్టాడు, ఇప్పుడు ప్రోటోకాల్ డైరెక్టర్ అయ్యాడు, ఆ రోడ్డు మీద ఏమో పేదల ఇల్లులు మొత్తం పడగొట్టుకుంటూ పోతాడా, వీఐపీలు వస్తున్నారని చెప్పి అని ఒక సెటైర్ వేసింది. ఇక్కడ ఈ కేసు మొత్తం మీద ఇల్లులు పడగొట్టడం పేదల మీద అనేది ఒక సెకండరీ. ఓకే, బట్ వీళ్ళు మేజర్గా మాట్లాడింది ఏంటంటే హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తారా, లా అంటే మీకు గౌరవం లేదా, చట్టం అంటే గౌరవం లేదా, మీరేమన్నా లా కంటే ఎక్కువ అనుకుంటున్నారా అని బీజేపీని డైరెక్ట్ తిట్టలేక ఇది ఇట్లాంటి చిన్న చిన్న కేసులు వీళ్ళు కామెంట్ చేస్తున్నారేమో నాకు అనిపించింది సుప్రీంకోర్టు. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోర్టులో వాళ్ళు చేసిన స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ ఏం చేశారు ఇక్కడ, ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఒక కేసులో. ఇదిగోండి, ఇప్పుడు రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ఇది వైలెన్స్ జరిగింది. వైలెన్స్ జరిగితే ఎవరో కోర్టుకు వేశారు, సార్ రాష్ట్రపతి పరిపాలన పెట్టండి వెస్ట్ బెంగాల్లో అని పెడితే జాగ్రత్తగా అనండి, వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టండి అని అంటే ఎవరు వేసి ఉంటారు? వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మమతా బెనర్జీది, తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించింది మమతా బెనర్జీది. మమతా బెనర్జీ గవర్నమెంట్ పడగొట్టి మీరు ఏమంటారు రాష్ట్రపతి పాలన పెట్టండి అని అన్నారంటే అర్థం అపోనెంట్స్ పెట్టి ఉండాలి. ఇప్పుడు మమతా బెనర్జీకి అపోనెంట్స్ ఎవరు? బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. నా తెలిసిన వారు కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రపతి పాలన పెట్టండి అని సుప్రీంకోర్టుకి వెళ్తారని నేను అనుకోవట్లా. ఇది ఏదైనా సరే అది బీజేపీ వాళ్ళని స్ట్రాంగ్గా ఎదుర్కొంటుంది బీజేపీ వాళ్ళు. మోరోవర్ ఇది కమ్యూనల్ వైలెన్స్కి సంబంధించింది. ఏది ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డు మీద ముస్లిమ్స్కి హిందువులకి మధ్య గొడవ జరిగింది వెస్ట్ బెంగాల్లో. ఇప్పుడు ఆ బీజేపీ వాళ్ళు ఏమన్నారు, మీరు పక్కనున్న బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొచ్చి మీరు అక్కడ గొడవ చేయించారని చెప్పేసి బీజేపీలు ఎలిగేషన్ చేశారు అక్కడ. అంటే అటు చూసినా సరే ఈ కేసు ఎవరైతే రాష్ట్రపతి పాలన పెట్టండి అని సుప్రీంకోర్టులో కేసు వేశారో మోస్ట్ ప్రాబబులీ, నాకు కరెక్ట్గా తెలియదు, మోస్ట్ ప్రాబబులీ బీజేపీ అనుకూలం అయినటువంటి వల్ల అయి ఉండొచ్చు. ఎందుకంటే కమ్యూనల్ వైలెన్స్ ప్లస్ మమతా బెనర్జీ అపోనెంట్స్ వేశారు కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టండి అని. దానికి ఏమన్నాడు ఈయన చూడండి, అంటే మమ్మల్ని ఆల్రెడీ రాష్ట్రపతి బిల్లులు మీరు 3 నెలలు పెట్టకూడదంటే నా మీద అటాక్ చేస్తున్నారు, ఎలిగేషన్ చేస్తున్నారు కదా,
రాష్ట్రపతికి మీరు ఎలా ఆర్డర్ ఇస్తారు అన్నారు కదా, మరి ఇప్పుడు వచ్చి నన్ను రాష్ట్రపతి పాలన పెట్టమని ఎట్లా అడుగుతున్నారు? ఇప్పుడు నేను రాష్ట్రపతికి చెప్పాలా నువ్వు రాష్ట్రపతి పాలన పెట్టాయని, నాకు అధికారం ఉందా అని ఎంత సెటైర్ వేసాడు అతను సుప్రీంకోర్టు జడ్జి. మొన్నేమో ఇదే రాష్ట్రపతికి మేము ఆర్డర్ ఇస్తే మీకు అధికారాలు ఉన్నాయి అని ఆ దంకర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టడానికి నా దగ్గరికి వచ్చావు, ఇప్పుడు మళ్ళీ నేను అదే చేయాలి కదా, అదే రాష్ట్రపతికి చెప్పాలి కదా, నువ్వు వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాయని చెప్పి నా కోర్టు ద్వారా నాకు అధికారం ఉందా? నన్ను మా మీద ఎలిగేషన్ చేస్తున్నారు కదా, మమ్మల్ని తిడుతున్నారు కదా అని ఒక ఇండైరెక్ట్గా సెటైర్ లేసి ఈ రెండు కోర్టులు అంటే డైరెక్ట్గా వాళ్ళ యొక్క పొలిటీషియన్స్ మీద వీళ్ళు యుద్ధం ప్రకటించారు సుప్రీంకోర్టులని ఒకటైతే నాకు అర్థమైంది. ఎందుకంటే జడ్జిలు రాజకీయ నాయకులకు అనుగుణంగా జడ్జిమెంట్లు వచ్చాయని చెప్పి ఎక్కడో చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇవి రాజకీయ నాయకులు అనుకున్నట్టుగానే జడ్జిమెంట్లు వచ్చాయి. అనుకున్నట్టుగానే జడ్జిమెంట్లు వచ్చినప్పుడు ఇది ఇలాంటివి జరుగుతాయి. వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు దాడి చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి రియలైజ్ అయ్యారు, ఒక నాయన ఇది చాలా తేడా ఉంది, వీళ్ళు మన ఏమంటారు న్యాయ వ్యవస్థనే రాజకీయ కంట్రోల్లోకి తీసుకెళ్ళేటట్టుకున్నారని వీళ్ళు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ఎవరు? సుప్రీంకోర్టు జడ్జిలు. ఇప్పుడు నెక్స్ట్ పోలీసులే నెక్స్ట్. ఈ పోలీసులు అంటే వీళ్ళు కూడా ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు, ఇది ఇప్పటిదాకా వీళ్ళు మనల్ని వాడుకున్నారు, వీళ్ళు మనల్ని విపరీతంగా మన ఇష్టం వచ్చినట్టుగా మనం వాళ్ళు ఏం చెప్తే చేశాము రాజకీయ నాయకులు. రేపొద్దున మన పొరపాటున మనం ఏమని ఇది అన్యాయం అండి అంటే నీకు అధికారం అంటుందా, నేను చెప్తే అదే న్యాయం అని చెప్తారు కదా రాజకీయ నాయకుడు. రేపొద్దున పోలీసులు కూడా అదే చెప్తాడు, లేదు సార్ ఇదేదో క్రైమ్ జరిగినట్టు ఉందండి అంటే నీకు అధికారం ఏంటుందా, నేను చెప్పినట్టు రాయటమే కేసు అని అంటాడు పొలిటీషియన్. ఈ నెక్స్ట్ పోలీసులు ఏదో ఒక రోజు తిరగబడతారు, పోలీసుల యొక్క టైం వచ్చింది త్వరలో అని నా ఉద్దేశం. ఓకే, సిబిఐ, ఈడీ ఎన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలను మేనేజ్ చేస్తారని ఒక పబ్లిక్ టాక్ ఉంది. మరి ఆయన చేస్తారో లేదో మనకేది తెలియదు, మన దగ్గర ఆధారాలు ఉండవు, మనం ఏది మాట్లాడినా ఆధారాలతో మాట్లాడాలి. పబ్లిక్ టాక్ ఉంది ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తారని. కేంద్రంలో మోడీ గారి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని చెప్పేసి అదొక పబ్లిక్ టాక్ ఉంది. వాళ్ళు ఏమంటారు అపోనెంట్స్ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అపోనెంట్స్ ఏమో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తారంటే. ఏదైనా సరే మన వ్యవస్థలను మేనేజ్ చేస్తే అపోనెంట్స్ మీదకి వదిలినప్పుడు ఈ వ్యవస్థలు ఎవరైతే వాళ్ళ కిందకి వెళ్తున్నారో వీళ్ళు ఏదో ఒక రోజు అరే మనం యూజ్ చేయబడుతున్నాము, వీళ్ళు మనల్ని వాడుకుంటున్నారు, వీళ్ళు మనల్ని వాడుకొని రేపొద్దున మన నెత్తి మీదే కూర్చుంటారని ఈ యొక్క వ్యవస్థలు ఎప్పుడైతే రియలైజ్ అవుతాయో మనకు తెలీదు. సుప్రీంకోర్టు రియలైజ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈ సుప్రీంకోర్టు కూడా ఎంతవరకు రియలైజ్ అయ్యింది, వీళ్ళకి మళ్ళీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో వీళ్ళు కన్విన్స్ అయ్యే విధంగా తెర వెనక ఏమన్నా జరిగి మనకెందుకు వచ్చిన బాయ్ న్యాయం, నీతి, న్యాయం, నిజాయితీ మనకెందుకు, మనం బాగుంటే చాలు అనుకున్న ఆ యొక్క ఏదో ఒక రోజు ఆ ప్రపోజల్స్ పోయిన రోజు మరి ఈ యొక్క తిరుగుబాటు ఉండిద్దో లేదో మనకైతే తెలియదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికైతే న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టులో జడ్జిలు ఒక రియలైజేషన్కి వచ్చి ఇండైరెక్ట్గా కామెంట్లు వేస్తున్నారు పొలిటీషియన్స్ మీద, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ, నమస్కారం.